మన సహోదరి సహోదరుడా, కేవలం 66 పుస్తకాలున్న ఈ దేవుని వాక్యములో ప్రతి పుస్తకము, ప్రతి పేజీ, ప్రతి అక్షరము కూడా హతసాక్షుల రక్తముతో ముద్రించబడి ఉన్నది. ఈ గ్రంథంలో ఉన్న ప్రతి పేజీ కూడా దీనిని ముద్రించటానికి హతసాక్షులైన వారి రక్తంతో తడిసి ఉన్నదే. ఈ నల్లట్ట పుస్తకం అంచున ఉన్న ఈ ఎర్రటి రంగును చూస్తే సర్వమాన పాప పరిహారార్థమై యేసు క్రీస్తు ప్రభు వారు చిందించిన రక్తం ఈ గ్రంథాన్ని మనకు అందించటానికి హతసాక్షులైన వారి రక్తం నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఊరకే ఈ పరిశుద్ధ గ్రంథం నేడు మన చేతుల్లోనికి రాలేదు. దీనిని మన వరకు తీసుకురావడానికి దీని వెనక ఎందరో హతసాక్షుల యొక్క రక్తం, కష్టం, శ్రమ, త్యాగం ఉన్నదన్న సంగతి మనం మరవకూడదు. ఈ గ్రంథం పరలోకం నుంచి నేరుగా మన చేతుల్లోనికి పడలేదు. ఇది మంటల్లో కాలి సముద్రములో మునిగి కత్తి వేటుకు గురై రక్తాన్ని చిందించి రక్తంతో తడిచి నేడు మన చేతికి వచ్చింది. దీనిని అనువదించడానికి విలియం టిండేల్ మంటల్లో కాలిపోయాడు. జాన్ విక్లిప్ ఎముకలు నలగొట్టబడ్డాయి. జాన్ హాస్ సజీవ దహనం చేయబడ్డాడు. వీరందరూ ఎందుకు చనిపోయారు? కేవలం ఈ దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకొని ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలనే కదా. కానీ ఈ రోజు మన ఇళ్లలో ఉన్న బైబిల్ దుమ్ము పట్టిపోతూ ఉన్నాయి. మనకు టీవీ చూడటానికి గంటల సమయం ఉంటుంది. మన ఫోన్ని స్క్రోల్ చేయడానికి ప్రతిరోజు కొన్ని గంటలు ఉంటున్నాయి. కానీ మన కొరకు ప్రాణం ఇచ్చిన ఈ దేవుని లేఖనాల గురించి తెలుసుకోవటానికి మాత్రం మనకు సమయం లేదు. ఏ ఇంటిలోనైతే బైబిల్ దుమ్ముతో నిండి ఉంటుందో ఆ కుటుంబం సమస్యలతోనూ సాతాను క్రియలతోనూ నిండి ఉంటుంది. భక్తిలో వెనకబాటు అనేది దుమ్ము పట్టిన బైబిల్తోనే ప్రారంభమవుతుందన్న సంగతిని మీరు మరవద్దు. ఈ గ్రంథం మన ఇంట్లో ఉన్న షెల్ఫుల్లో పెట్టుకోవడానికి మనకి ఇవ్వబడలేదు. ఇది మన హృదయాల్లో పెట్టుకోవడానికి మనకి ఇవ్వబడింది.